హలో పిల్లలు, ఈరోజు మనం ఒక కష్టజీవి చీమ మరియు ఒక సోమరి మిడత కథ చెప్పుకుందాం. అది వేసవికాలం, ఎండలు మండిపోతున్నాయి. ఒక చిన్న చీమ తన బరువు కంటే ఎక్కువ బరువున్న ఆహారాన్ని మోస్తూ చాలా కష్టపడి తన పుట్టలోకి తీసుకెళ్తోంది. అది రేపటి కోసం ఆహారాన్ని దాచుకుంటోంది. పక్కనే ఒక మిడత హాయిగా పాటలు పాడుకుంటూ గంతులు వేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఆ మిడత చీమని చూసి నవ్వింది. ఓయ్ చీమా, ఈ ఎండలో ఎందుకలా కష్టపడతావ్? రా, నాతో పాటు ఆడుకో, పాటలు పాడుకో, లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని పిలిచింది. అప్పుడు చీమ ఆగి చెమట తుడుచుకుంటూ ఇలా అంది. మిడతా, ఇప్పుడు వేసవికాలం కాబట్టి ఆహారం దొరుకుతుంది. కాని త్వరలో చలికాలం వస్తుంది. అప్పుడు బయట అంతా మంచు ఉంటుంది. ఒక్క గింజ కూడా దొరకదు. అందుకే నేనిప్పుడే దాచుకుంటున్నాను. నువ్వు కూడా దాచుకో, లేకపోతే ఇబ్బంది పడతావు అని చెప్పింది. మిడత పెద్దగా నవ్వింది. హహ, చలికాలమా? అది రావడానికి ఇంకా చాలా టైం ఉండిలే. ఇప్పుడెందుకు టెన్షన్? నేను ఎంజాయ్ చేస్తా అని మళ్లీ పాట అందుకోంది. కొద్ది రోజుల తర్వాత చలికాలం వచ్చేసింది. బయట అంతా మంచు కురుస్తోంది. చెట్లకి ఆకులు లేవు, పురుగులు లేవు. మిడతకి చాలా ఆకలి వేస్తోంది. ఆహారం కోసం బయట వెతికింది. కాని ఒక్క గింజ కూడా దొరకలేదు. చలికి వణికిపోతోంది. అప్పుడు దానికి చీమ గుర్తొచ్చింది. చీమ దగ్గర ఆహారం ఉంటుంది కదా, వెళ్ళి అడుగుదాం అని చీమ పుట్ట దగ్గరికి వెళ్ళింది. చీమ తన ఇంట్లో హాయిగా వెచ్చగా దాచుకున్న ఆహారం తింటూ ఉంది. మిడత కిటికీ దగ్గరికి వెళ్ళి, చీమా చీమా, నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం ఆహారం పెట్టవా ప్లీజ్ అని ఏడ్చింది. చీమ బయటకి వచ్చి, నేనప్పుడే చెప్పాను కదా, నేను కష్టపడి పనిచేసినప్పుడు నువ్వు నన్ను చూసి నవ్వి పాటలు పాడుకున్నావు. ఇప్పుడు కూడా వెళ్ళి పాటలు పాడుకో, ఆకలి తీరిపోతుంది అని తలుపు వేసేసింది. మిడత తన సోమరితనానికి సిగ్గుపడింది. నీతి: సమయం ఉన్నప్పుడే కష్టపడాలి. రేపు రేపు అని వాయిదా వేస్తే చివరకు నష్టపోయేది మననే.